హాయ్ టు ఆల్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు శారీ ప్లిప్లిటింగ్ అండ్ బాట్స్ ఫోల్డింగ్ చూసేద్దాం రండి. శారీ ప్లిప్లిటింగ్కి ఇచ్చేటప్పుడు శారీస్ అనేది ఐరన్ చేసి తీసుకురండి. ఈ క్లయింట్ ఐరన్ చేయకుండా ఇచ్చారు. ఇలా ఐరన్ చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది. శారీ ఐరన్ చేయడానికే నాకు మినిమం హాఫ్ అన్ అవర్ పట్టింది. కాబట్టి ఎప్పుడు తీసుకొచ్చిన శారీ అనేది ఐరన్ చేసి తీసుకురండి, ఇది నా రిక్వెస్ట్. ఇలా మొత్తం ఐరన్ చేశాను శారీని. నా సబ్స్క్రైబర్ ఒకరు శారీ ప్లిప్లిటింగ్ ఫుల్ వీడియో అడిగారు. అలాగే మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టీమ్ ఐరన్ బాత్స్ కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది, కాబట్టి కొంచెం ప్రెస్ చేస్తూ చేయండి. అప్పుడు మనకి మంచిగా ముడతలు లేకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇలా నేను మొత్తం శారీ ఐరన్ చేశాను. ఐరన్ చేశాక శారీ అనేది రివర్స్లో వేయండి. మనకి ఎప్పుడైనా ఫస్ట్ ప్లీట్ అనేది పెద్దగా ఉండాలి, కాబట్టి ఇక్కడ నేను 5.5 తీసుకున్నాను. 5.5 తీసుకొని పిన్స్ అన్నీ మనం ఒక పక్కన అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఐరన్ చేయండి. ఐరన్ చేయడం వల్ల మనకి లైన్స్ అనేది ఫామ్ అవుతాయి. శారీ అనేది జారకుండా ఉండాలి అంటే ఒక క్లిప్ పెట్టేయండి. క్లిప్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఇలా నా రైట్ సైడ్లో ఉన్న రిమైనింగ్ శారీని తీసుకొచ్చి దీని మీద వేస్తున్నాను. వేసేసి క్లిప్ పెట్టేయండి. క్లిప్ పెట్టాక ఐరన్ చేయండి. మనం ప్రతి లేయర్కి ఇలా ఐరన్ చేయాలి, అప్పుడైతేనే లైన్స్ అనేది ఫామ్ అవుతాయి. రిమైనింగ్ శారీని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. మనం ఇప్పుడు 2 టైమ్స్ ఫోల్డ్ చేసాము. ఇలా ఫోల్డ్ చేసి క్లిప్ పెట్టేయండి. మళ్ళీ ఒకసారి ఐరన్ చేయండి. ఈ శారీకి నేను 9 ప్లీట్స్ పెడుతున్నాను. ఇలా ఐరన్ చేశాక మళ్ళీ రిమైనింగ్ శారీ దీని మీదకి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మనం ఇది 3 టైమ్స్ ఫోల్డ్ చేసాము. మనం ఫస్ట్ పెట్టిన కొంగు పార్ట్ వచ్చేంత వరకు చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కొంగు పార్ట్ 5.5 పెట్టాం కదా, ఇప్పుడు 3 టైమ్స్ చేశాక మనకి 5.5 వచ్చేసింది. ఇలా ఐరన్ చేశాక మనం ఇప్పుడు క్లిప్ తీసేసి మనం ఫస్ట్ పెట్టిన ప్లీట్ అనేది తీయాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఇలా ప్లీట్ అనేది తీసాక ఒక క్లిప్ పెట్టేయండి, శారీ అనేది జారకుండా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేయండి. ఇందాక మనం 3 టైమ్స్ చేసాం కదా, ఇది ఇప్పుడు చేస్తే 4th టైం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ శారీని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి శారీ జారకుండా ఉంటుంది, ఒక క్లిప్ పెట్టేయండి. క్లిప్ పెట్టేసి ఐరన్ చేయండి. ఇలా 4 ఫింగర్స్ అనేది శారీ లోపల పట్టాలి, అప్పుడైతేనే మనకి మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. క్లిప్స్ తీసేసి శారీ అనేది మన వైపు వేసేయండి. ఇలా రైట్ సైడ్కి వేయాలి శారీ అనేది. ఇలా రైట్ సైడ్ వేసాక మనము ఒక లైన్ వదిలిపెట్టి ఒక లైన్ తీసుకోవాలి, అప్పుడు మనకి 9 ప్లీట్స్ అనేది వస్తుంది. మనకి ఎప్పుడైనా ఫస్ట్ ప్లీట్ అనేది పెద్దగా ఉంటుంది, రిమైనింగ్ ప్లీట్స్ అన్నీ చిన్నగా వస్తాయి. ఇలా నేను ఒక లైన్ వదిలిపెట్టి ఒక లైన్ తీసుకుంటున్నాను. ఇలా 2 హ్యాండ్స్తో లోపలికి అనుకుంటూ
ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోవాలి ప్లీట్స్ అనేది. నైన్ ప్లీట్స్ ఫోల్డ్ చేశాక ఈక్వల్గా ఉన్నదా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసి ఒక పిన్ పెట్టేయండి. 2 హ్యాండ్స్తోనే ఇలా మనం ఈక్వల్గా అనాలి. ఇలా అనడం వల్ల మనకి ప్లీట్స్ అనేది నీట్గా వస్తాయి, ఈక్వల్గా వస్తాయి. ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి, మీకు ప్లీట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 1 బై 1 రోల్ చేయాలి, ఒక్కసారి అన్నీ తీసుకోవద్దు ప్లీట్స్ అనేది. ఇలా 1 బై 1 రోల్ చేయండి. చేసేసి ఒకసారి చెక్ చేసుకోండి ఈక్వల్గా ఉన్నదా లేదా అనేది. చేసి ఐరన్ చేయండి. ఇప్పుడు ఐరన్ చేసేసి ఒక పిన్ పెట్టేయండి. కొంగుపాటు వరకు ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ అనేది సెట్ చేయాలి. మెజర్మెంట్స్ తీసుకోండి. ఫస్ట్ ఇలా 1 బై 1 ఇలా రోల్ చేయండి. ఒక హ్యాండ్తోని మూవ్ చేస్తూ ఇంకో హ్యాండ్తోని పట్టుకోండి. అలా అయితే ప్లీట్స్ అనేది జారవు. హాఫ్ ఇంచుతోనే ఇలా ప్లీట్స్ అనేది సెట్ చేసుకోండి, అప్పుడైతే మంచిగా వస్తాయి. శారీకి మెయిన్ చెస్ట్ ప్లీట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేయండి. ఐరన్ చేశాక మనము ఇప్పుడు ఎల్బో లెంత్ 3 టైమ్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఎల్బో లెంత్ 1 టైం అయిపోయింది. ఇలా ముందుకు మూవ్ చేయండి, చేసేసి క్లిప్ పెట్టేయండి. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ రిమైనింగ్ 1 ఇంచ్ ఇస్తూ ఇలా ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకోండి. మనం ఇందాక హాఫ్ ఇంచ్ ఇచ్చాము, ఇక్కడ 1 ఇంచ్ ఇస్తున్నాము. ఐరన్ బార్స్ డీటెయిల్ కావాలన్నా స్టాండ్ డీటెయిల్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను బడ్జెట్ ఫ్రెండ్లీనే శారీ ప్లీటింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎవరికైనా శారీ ప్లీటింగ్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఐరన్ చేయండి. నేను ఇక్కడ స్టీమ్ ఐరన్ బార్స్ యూజ్ చేస్తున్నాను. ఇలా ఐరన్ చేశాక ముందుకి మూవ్ చేయండి. ఇప్పుడు ఇది సెకండ్ ఎల్బో లెంత్ అయిపోయినట్టు. ఇలా మూవ్ చేసేసి ఒక క్లిప్ పెట్టేసేయండి. 2-3 క్లిప్స్ పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ప్లీట్స్ అనేది మళ్ళీ అరేంజ్ చేయండి. ఇక్కడ కూడా 1 ఇంచ్ ఇస్తూ ప్లీట్స్ అనేది అరేంజ్ చేయండి. 1 హ్యాండ్తోనే ఇలా మూవ్ చేస్తూ ఇంకో హ్యాండ్తోనే పట్టుకోండి, అట్లా అయితేనే ప్లీట్స్ అనేది జారకుండా ఉంటాయి. ఇలా 1 బై 1 అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేశాక ఇప్పుడు ఎల్బో లెంత్ 3 టైమ్స్ అనేది కంప్లీట్ అయింది. ఇలా మూవ్ చేయండి, మూవ్ చేసేసి క్లిప్స్ పెట్టండి. ఇప్పుడు మనం 3 టైమ్స్ ఎల్బో లెంత్ చేసాము. ఇలా చేశాక క్లిప్స్ పెట్టేయండి. ఇప్పుడు మనం సెంటర్ ప్లీట్స్ అనేది అరేంజ్ చేయాలి కాబట్టి ఏమైనా లైన్స్ ఇట్లా ఫామ్ అయితే ఒకసారి ఐరన్ చేయండి. ఇలా మొత్తం ఒకసారి ఐరన్ చేయండి.
ఐరన్ చేశాక మనం ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ అనేది అరేంజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ పిన్ మనం బెల్లీ టు బెల్ తీసుకున్నాం కదా, అక్కడ ఫస్ట్ పిన్ కానించేలి మనం సెంటర్ ప్లీట్స్ అనేది అరేంజ్ చేయాలి. ఫస్ట్ పిన్ టు సెకండ్ పిన్ వరకు మనము సెంటర్ ప్లీట్స్ అనేవి వస్తాయి. మీరు ఏ హ్యాండ్తోని సెంటర్ ప్లీట్స్ అనేది అరేంజ్ చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెఫ్టా రైటా అనేది. నేను ఇక్కడ రైట్ సైడ్ నుంచి సెంటర్ ప్లీట్స్ అనేది అరేంజ్ చేస్తున్నాను. ప్లీట్స్ మొత్తం అరేంజ్ చేశాక మనం టేబుల్ కార్నర్లో తీసుకోవాలి. మన లెఫ్ట్ సైడ్ అనేది హ్యాండ్ అనేది వదలొద్దు, గట్టిగా పట్టుకోండి. మీకు శారీ ఏమన్నా జారుతున్నట్టు అనిపిస్తే క్లిప్స్ పెట్టేయండి. ఇప్పుడు ప్లీట్స్ అనేది మనము బార్డర్ చూసుకోండి, బార్డర్ బేస్ చేసుకోండి. ఇక్కడ నాకు పింక్ బార్డర్ వచ్చింది, ఈ పింక్ బార్డర్ బేస్ చేసుకుంటున్నాను. హాఫ్ ఇంచ్తోని ఇలా స్ప్రెడ్ చేసి మంచి ఈక్వల్గా సెట్ చేసుకోండి. సెంటర్ ప్లీట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. కార్నర్స్లో కూడా ఇలా మొత్తం శారీ లోపలికనండి. ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి. పిన్ అనేది కింది సైడ్ నుంచి పెట్టండి. ఇలా పిన్ పెట్టాక క్లిప్స్ అనేది తీసేయండి. క్లిప్స్ తీసేసి కార్నర్కి ఒక క్లిప్ పెట్టేయండి. ఇలా క్లిప్స్ పెట్టడం వల్ల శారీ జారదు, స్టిఫ్గా ఉంటుంది. కింద కార్నర్స్లో కూడా ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకోండి. మీకు ఏమైనా శారీ జారినట్టయితే ఇటు కార్నర్లో ఒక క్లిప్ పెట్టేయండి. ఇప్పుడు మనం ప్లీట్స్ అనేది కొద్దిగా క్రాస్తోని స్ప్రెడ్ చేయాలి. ఇలా నేను కొద్దిగా క్రాస్తోని ప్లీట్స్ అనేది సెట్ చేస్తున్నాను. ఇలా 1 by 1 ప్లీట్స్ అనేది కొద్దిగా క్రాస్ చేయండి. ఇక్కడ నేను ప్లఫీ ప్లీట్స్ అరేంజ్ చేస్తున్నాను. కొన్ని శారీస్కే ప్లఫీ ప్లీట్స్ వస్తాయి, అన్ని శారీస్కి రావు. ఇలా ఒక హ్యాండ్తో రోల్ చేస్తూ ఒక హ్యాండ్తోనే పట్టుకోండి ప్లీట్స్ అనేది. ఇక్కడ నాకు సెంటర్ ప్లీట్స్ అనేది 6 to 7 వచ్చాయండి. ఇలా సెంటర్ ప్లీట్స్ అరేంజ్ చేశాక ఐరన్ చేయండి. మనం పిన్ పెట్టుకున్నాం కదా, పిన్ వరకే ఐరన్ చేయండి. అలాగే కార్నర్స్లో కూడా ఐరన్ చేయండి, మళ్ళీ ఐరన్ చేయము. ఇటు కార్నర్స్ అటు కార్నర్స్ ఐరన్ చేయండి. ఐరన్ చేశాక క్లిప్స్ తీసేయండి. ఇలా మనం కొంగు పార్ట్ అనేది రివర్స్లో మన భుజం మీద వేసుకోవాలి. మన
మనం ఇప్పుడు ప్లీట్స్ అనేది 2 హ్యాండ్స్తో పట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్తో పట్టుకొని టేబుల్కి ఇలా రౌండ్ చేయాలి. ఇప్పుడు మనం కొంగు పార్ట్ అనేది కొద్దిగా నెమ్మదిగా ఇలా గుంజాలి. అప్పుడు మనకి సెంటర్లో వస్తాయి. ఇలా రివర్స్ వేసుకోవాలి. ఏమన్నా ప్లీట్స్ డిస్టర్బ్స్ అయితే ఒకసారి అరేంజ్ చేయండి. ఇలా అరేంజ్ చేశాక మన కట్టు చెంగు పార్ట్ అనేది ఇలా టేబుల్ మీదకి వేయాలి. ఇప్పుడు బార్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మనకి ఎంత సైజు కావాలనేది మెజర్మెంట్ ఇక్కడనే తీసుకోండి. కవర్ సైజుని బట్టి ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ లేయర్ వేసాక రిమైనింగ్ పార్ట్ కూడా వేయండి. ఇలా ఫస్ట్ లేయర్ అనేది క్రాస్ కావద్దు. ఇలా మొత్తం కట్టు చెంగు పార్ట్ వేసాక మనం ఇందాక కార్నర్స్లో క్లిప్స్ పెట్టాం కదా, ఒకసారి అవన్నీ తీసుకోండి. క్లిప్స్ మొత్తం తీసాక మనం కొంగు పార్ట్ అనేది ఇక్కడ మిడిల్లో వేయాలి. ఇక్కడ మిడిల్లో వేసాక ఏమన్నా ప్లీట్స్ డిస్టర్బ్ అయితే అరేంజ్ చేసుకోండి ఇక్కడనే. అలాగే ఐరన్ మిస్ అయినా ఐరన్ కూడా చేసుకోండి. ఇక్కడ నాకైతే ఐరన్ అనేది మంచిగా ఉంది. ఓన్లీ ప్లీట్స్ అనేది సెట్ చేశాను. మన ఎల్బో లెంత్ వరకు కొద్దిగా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసేసి క్లిప్ పెట్టేయండి. ఇప్పుడు మన సైడ్ ఉన్న శారీని ఇలా ఫోల్డ్ చేయండి లోపటికి. ఫస్ట్ లేయర్ అనేది క్రాస్ కావద్దు కాబట్టి ఇలా లోపటికి వేయండి మన సైడ్ ఉన్న శారీని. కవర్ సైజుని బట్టి ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఇక్కడ నా కవర్ సైజుని బట్టి ఫోల్డింగ్ చేస్తున్నాను. సైజెస్ ఉంటాయండి కవర్స్లో కూడా. 16x9, 9x16 అని, 14x16 అని ఉంటాయి. కవర్ సైజుని బట్టి ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేశాక మనం ఇప్పుడు 2 హ్యాండ్స్తోనే మూవ్ చేయాలి. శారీ కార్నర్స్లో పట్టుకోండి. ఇలా కార్నర్స్లో 2 హ్యాండ్స్తో పట్టుకొని మన వైపు మూవ్ చేయండి. ఇలా ఇంకోసారి మన వైపు శారీ అనేది టర్న్ చేయండి. 3 టైమ్స్ మన వైపు టర్న్ చేయాలి శారీని. రిమైనింగ్ కొంగు పార్ట్ అనేది ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి శారీ సెంటర్లో సెట్ చేయండి లోపలికి. మనం కవర్ సైజుని బట్టి బార్స్ ఫోల్డింగ్ అనేది చేయాలి. 9x16, 14x16, 16x9 ఉంటాయి కవర్ సైజ్ అవైలబుల్గా. అంతే, శారీ ప్లీటింగ్ అనేది రెడీ. శారీ ప్లీటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.